తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది సీబీఐ. ఇక నిందితుల రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలను ప్రస్తావించింది. కీలక ఆధారాలను ధ్వంసం చేశారని తెలిపింది. ఇక ఈ కేసులో టీటీడీలో కీలక ఉద్యోగుల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. తిరుమల వెంకన్న లడ్డూ చాలా స్పెషల్. అటువంటి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశారు కాంట్రాక్టర్. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ స్పెషల్ టీం కీలక ఆధారాలు సేకరించింది. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరంతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన బిపిన్ గుప్తా, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డాలను అరెస్టు చేసింది. నిందితులకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది కోర్టు. నిందితులు విచారణకు సహకరించలేదని రిమాండ్ రిపోర్టులో తెలిపింది సీబీఐ. అందువల్ల నలుగురు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో ఇవే తొలి అరెస్టులు. అయితే త్వరలో మరికొందరిని అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా అప్పట్లో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైష్ణవి డైరీకి చెందిన సిబ్బందిని ప్రశ్నించినప్పుడు విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. 2022లో భోలేబాబా నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. దీంతో ఏఆర్ డైరీతో భోలేబాబా డైరీ ఒప్పందం చేసుకుంది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలు టెండర్లలో పాల్గొన్నాయి. రూర్కీలోని భోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను తమ పేరుపై టీటీడీకి పంపింది ఏఆర్ డైరీ. దీనికోసం భోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీకి 70 లక్షల రూపాయలు అందాయి. అలాగే టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ తరఫున ఈఎండీగా 51 లక్షల రూపాయలను కూడా భోలేబాబా డైరీ చెల్లించింది. దీనికోసం ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. జూన్లో 3, జూలైలో ఒక నెయ్యి ట్యాంకర్ను టీటీడీకి పంపింది ఏఆర్ డైరీ. గుజరాత్లో ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షలు చేయించగా 4 ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తేలింది. కల్తీ నెయ్యి వివాదం బయటకు రాగానే వైష్ణవి డైరీ డైరెక్టర్ల పదవుల నుంచి విపిన్ జైన్, పుమిల్ జైన్ తప్పుకున్నారు. తమ వాహనాల డ్రైవర్లను డైరెక్టర్లుగా నియమించినట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితులు పలు కీలక ఆధారాలను ధ్వంసం చేశారు. తమ మొబైల్ ఫోన్లను విరగ్గొట్టారు. వాటి బదులు కొత్తవి కొన్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. భోలేబాబా డైరీ ఉద్యోగులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2020లో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలో తనిఖీలకు వెళ్లిన టీటీడీ సిబ్బందిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విచారణకు రావాలని వాళ్లకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. అయితే నోటీసులు పంపిన వాళ్లలో 10 మందికి పైగా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు తీరును తప్పుపట్టారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఉద్దేశపూర్వకంగానే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారని మండిపడ్డారు. మొత్తానికి కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టులు మొదలవడంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది.